మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాంసం కావాలన్నప్పుడు లెక్కేశాడు. ఇన్ని లక్షల మందికి ఎన్ని గొర్రెలు కావాలి, ఇన్ని లక్షల మందికి ఎన్ని కేజీల మాంసం కావాలి, ఎన్ని క్వింటాల మాంసం కావాలి, ఇన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి ఆహారం తీసుకురావడం లెక్కేశాడు. ఒక మాట చెప్పనా, దేవుని శక్తి మనకు అర్థం కానప్పుడు లెక్కలేసుకుంటాం, ఎలా జరుగుతుందో అని. దేవుని శక్తి మీద ఆధారపడిన వాడు లెక్కే అవసరంలా. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు మీకోసం. ఆకాశం నుంచి పూరేళ్లనైనా కురిపిస్తాడు, ఆకాశం నుంచి మన్నానైనా కొమ్మరిస్తాడు, ఆకాశం నుంచి ఆయన గుప్పిలైన విప్పుతాడు. అట్టి కార్యాలు మీ జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. లెక్కలేసుకున్నాడండి. ఒక మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనిషి సాధారణంగా మాంసం ఎంత తినొచ్చండి? 1 కేజీ మాంసం తింటాడా చెప్పండి? పోనీ 1 అర కేజీ మాంసం తింటాడా చెప్పండి? పోనీ 1 పావు కేజీ మాంసం తింటాడు అనుకోండి మనిషి సాధారణ లెక్క మీద. లక్షల మంది ఉన్నారండి, ఎంత మాంసం కావాలి? అసలు ఇశ్రాయేలు ప్రజలు తినే ఆహారం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎంతగా ఆహారం తింటారంటే, ఐగుప్తు దేశం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, మేము మా దేవునికి బలి అర్పించిన తర్వాత మేము తినే ఆహారం మీకు హేయముగా కనబడుతుంది, అందుకని మేము మీ ముందు ఆహారం తినలేం. ఇదిగో 3 దినాల ప్రయాణం అంతా అరణ్యంలోకి వెళ్తాం, అక్కడ మా దేవునికి బలిపీఠం కడతాం, బలులు అర్పిస్తాం, అక్కడ మేము ఆయన సందులో ఆహారం తింటాం అని బయలుదేరారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు ఈ కార్యం చేస్తాడు అని నిరీక్షణ ఉంచుతున్నామా? ఈ కార్యం దేవుడు కూడా చేయగలడా అని లెక్కలేస్తున్నామా? మనకు ఆలస్యం జరుగుతుందంటే ఒక్క క్షణం మీరు ఆలోచించండి. దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు మనం అడిగిన విజ్ఞాపనకు మొర్రకు వినకుండా దూరంగా ఉంటున్నాడు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తిని మనం లెక్క చేయలేకపోవడం, దేవుని శక్తిని మనం గమనించలేకపోవడం. విశ్వాసంతో నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు అని విశ్వసించి మీరు ప్రార్థన చేయండి, మీరే సాక్షులుగా నిలబడతారు. మనం ఒక చిన్న ప్రార్థన అడిగినా చాలు కదండి. ఇష్మాయిల్ ఎంత చిన్న పిల్లోడు, మొర్ర పెడితే ప్రభు దూత దిగి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. సమూయేలు ఎంత చిన్న పిల్లోడు, దేవుని మందిరంలో మందసం దగ్గర ఆ దీపవృక్షం మీద దీపం వెలుగుతున్నప్పుడు పడుకుంటే దేవుని స్వరం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువు ఎంత? మరియమ్మ తల్లి వందనాలు చెబితే సంతోషించి కడుపులో ఉన్న శిశువు గంతులు వేశాడు. దేవుని మాట వింటే మనకు సంబరం రావాలండి, దేవుని మాట వినడానికి మనం సంతోషపడాలండి. ప్రతిరోజు ఆయన మాట వినే మన జీవితంలో ఆ రోజు వినే మాటలే, తెలిసిన మాటలే అనుకుంటుంటాం, కానీ ఆ మాట విన్నప్పుడంట మన హృదయాలు మండాలి. ఎమ్మాయి అనే గ్రామానికి 2 వ్యక్తులు వెళ్తున్నారు. మధ్యలో వారితో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు అనుకున్నారు ఎవరో బాటసారులే అనుకొని, అయ్యా ఇదిగో పలానా సంగతులు జరిగాయి, మీకు తెలుసా? ఏమోనయ్యా నాకు తెలియదు, చెప్పండి. యేసు క్రీస్తు ప్రభుల వారిని సమాధి చేశారు, సిలువ వేశారు, తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారిని కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, చంపారు, తెలుసా? ఆయన సమాధి చేశారు, తెలుసా? అవునా, ఇవన్నీ జరిగాయా అని వారితో మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత వారి ఊరిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా చీకటి పడిపోయింది, పొద్దు గుంకింది, ఇంకెక్కడికి వెళ్తావులే, మాతో కొంచెం సేపు ఉండి ఆహారం పుచ్చుకొని పడుకుందు కానీ రా, విశ్రాంతి తీసుకుందు రా అంటే యేసు క్రీస్తు ప్రభు వారితో కూడా వెళ్ళిన తర్వాత రొట్టె విరిచిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడి అదిగో యేసు క్రీస్తు ప్రభు మనతో ఉన్నది అని అనగానే ఆయన అదృశ్యమయ్యాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మనం ఈ అమ్మాయి నుంచి గ్రామంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీ హృదయం మండుతుందా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నీ హృదయం పులకిస్తుందా? ఏదోలేండి వింటున్నాం, ఏదోలేండి చదువుతున్నాం, తెలిసిందే, ఎన్నోసార్లు విన్నా, మాకు తెలియని వాక్యాలా అని అనుకుంటుంటాం. ఈ రోజున దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడు నీ హృదయం వెలిగించబడాలి. అది కదా దేవుడు కోరుకునేది, అందుకు కదా నేను దేవుని సన్నిధికి వచ్చేది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే నీ ఒక ప్రార్థన చేసుకోవాలి, తెలుసా? అయ్యా నీ సన్నిధికి వెళ్తున్నాను, నీ సన్నిధికి నడిపించబడుతున్నాను, నాతో మాట్లాడయ్యా. నా కుటుంబం సరిచేయబడే మాట, నా ఆరోగ్యం నిత్యము కూడా స్థిరపరచబడే మాట, నా ఆత్మీయ జీవితం బలపరచగలిగే మాట నీవు నాతో మాట్లాడయ్యా అని నీవు అడగగలిగితే కదా దేవుడు మాట్లాడేది. ఈరోజు ఎంతమంది అడిగి వచ్చారో నాకు తెలియదు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు.
ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని, మన హృదయం అనే పలక మీద స్థిరపరుచుకొని ప్రతిరోజట ఆ మాటలను ఎత్తిబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఆ మాటలను ఎత్తిబట్టి వేడుకోవాలి. అయ్యా, గడిచిన వారం ఒక వాక్యం చెప్పాను కదా, ఒక సహోదరి చక్కగా స్టేటస్లో ఆ వాగ్దానాన్ని పెడితే నాకు ఎంత సంబరం వేసిందో. ఈ మాటలు కదా స్థిరపరిచేది దేవుడు, ఈ మాటలు కదా ప్రతివాని హృదయాల్లో నాటబడేది అని నాకు చాలా సంతోషం వేసింది. దాన్ని బట్టి దేవుని స్తుతించాను. ఈ రోజున విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకూడదండి. ఇక్కడ ఉంటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మన ధ్యాస ఎటో వెళ్ళకూడదు. ఇక్కడ ఉంటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మన ఆలోచనలు ప్రపంచం చుట్టి రాకూడదు. దేవుని మాట జీవం కలిగిన మాట కదా, ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం కదా. అట్టి జీవం కలిగిన మాట ప్రభు మాట్లాడుతున్నప్పుడు వినగల చెవి, గ్రహించగలిగిన మనస్సు మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి చేతులు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. మహోన్నతుని చాటును ఎవరు నివసిస్తున్నారో, సర్వశక్తుని నీడని ఎవరు విశ్రమిస్తారో వాళ్ళందరూ విశ్రాంతి పొందుకుంటారంటే నెమ్మది పొందుకుంటారు. ఇది దేవుని సన్నిధి, మహోన్నతుడు నివసించే స్థలం. నేను ఆయన సన్నిధిలో విశ్రమించాలని మీరు సంతోషంగా అడుగు పెట్టారనుకోండి, మీరు అడుగు పెడుతూ ఉండగానే ఒకవేళ నెమ్మది లేకుండా మీరు వచ్చారు, అక్కడ గుమ్మలో మీరు అడుగు పెడుతుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుని అడుగు పెట్టండి, మీరు నెమ్మదిని పొందుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు. గట్టిగా చెప్పండి. మీరు మందిరంలోకి వచ్చేటప్పుడే ఒక క్రమాన్ని అలవాటు చేసుకోండి. ఆ గుమ్మం దగ్గర ఆగి ఒక్క క్షణమే, నిమిషాలు కూడా అసలు ఒక్క క్షణం, అయ్యా నీ సన్నిధిలోకి వెళ్తున్నాను, నీ సర్వశక్తిని రెక్కల నీడలోకి వెళ్తున్నాను, నాకు విశ్రాంతి దయచేయి, ఆ నెమ్మదిని దయచేయి ఒక్క మాట అడిగి మీరు అడుగు పెట్టండి. తిరిగి వెళ్ళేటప్పుడు నెమ్మదిని మీరు మోసుకొని వెళ్ళబోతున్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు విశ్రాంతిని మీరు మోసుకొని వెళ్ళబోతున్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు క్షేమాన్ని మీరు మోసుకొని వెళ్ళబోతున్నారు. అటు కార్యాలు ప్రభు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఈ రోజున సర్వశక్తిని, ఆ దేవుని ప్రత్యక్షత తెలియకపోవడం, ఒకవేళ ఆ సర్వశక్తిని దేవుని ప్రత్యక్షతను అనుభవించకపోవడం వలన చికాకులు, కోపాలు, ఆవేశాలు, దుడుకు కలిగిన మాటలు, నోటికి ఒక్కొక్కసారి పలకరాని మాటలు ఎందుకు వస్తున్నాయి? దేవుని ప్రత్యక్షతను లేకపోవడం వలన, దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోవడం వలన ఇవన్నీ కలుగుతున్నాయి. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేసే ఒక్క మాట ఏంటంటే, మీరు సర్వశక్తిని నీడన విశ్రమించండి. ఆయన మీకు ప్రతిరోజు ప్రతి క్షణం విశ్రాంతిని, నెమ్మదిని, క్షేమాన్ని ఆయన దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి.